ఎందుకంటే మనసు ఎక్కువ విషయాన్ని పట్టుకోలేదు. ఇప్పుడు నీ దగ్గర 1,00,000 పదార్థాలు పెట్టినా తినేది ఇంతే. అక్కడ నువ్వు 1,00,000 తెలుసుకున్నా ఆచరించేది కొంతే. అందుకని ఆ కొంత చాలు. ఇప్పుడు నువ్వు ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చినావో ఆ ఎగ్జాంపుల్ రావడానికి కారణం తెలుసా? నువ్వు ఎప్పుడు తొంగి చూడలేదు దాంట్లో. సైకిల్ విషయం అంటే సైకిల్ తొక్కాను కదా, తొక్కావు. నిజంగా తొక్కితే అనుభూతి లేని స్థితికి రావాల్సిందే. అనుభూతి లేని స్థితే నీ ఒరిజినల్ స్టేట్. ఇంకా ఆధ్యాత్మికత యొక్క చిరమ స్థితి తెలుసా? అసలు అనుభవించేవాడు లేనప్పుడు అనుభవం ఎక్కడిది? ఆ మాట నేను మాట ఊరికి విను, డోంట్ అనలైజ్ ఇట్. ఎందుకు అనుభవించేవాడు లేడని తెలుసా? ఇంతకుముందు చెప్పింది అది కర్తాభావనకు అతీతం ఆధ్యాత్మికత. నేను చేస్తున్నాను, నేను ప్రయత్నించి జ్ఞానోదయం పొందాను, నేను ధ్యానం చేస్తున్నాను, ఇవన్నీ ఆక్సిమోరాన్స్. ఓకే అన్న, అట్లాంటివి లేనే లేవు. ఇప్పుడు ఈ విషయం చెప్తాను, దీన్ని కలిపి చూస్తున్నానా లేదా అనేది అది పట్టయ్య గారు చెప్పారు. అంటే ఇప్పుడు ఇట్లా చెప్పారు కదా, నువ్వు కలిపి చూడాలనుకున్నా చూడలేవు. అది కూడా థాట్గానే సమయం వస్తుంది. సమయం ప్రతిదానికి ఇదే సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తావు ఇక్కడికి అని చెప్పేసి అన్నారు. నేను సంక్రాంతికి వస్తాను గురువుగారు అంటే, అప్పుడు రా సమాధానం ఏం చెప్పలేదు అనమాట. అప్పుడు రా అన్నారే కానీ. సో నాకు అర్థమైంది, సమయంతో నువ్వు ఎంత తొక్కినా ఈరోజు సైకిల్ రాదయ్యా. అలాగని సైకిల్ రాకుండా ఉండదు. సో యూ కెన్ నాట్ క్రియేట్ బ్యాలెన్స్, యూ కెన్ ఓన్లీ గివ్ ఇట్ ఎ ట్రై. దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని మన సైకిల్ని పట్టుకో. సైకిల్ తొక్కేవాడిని చూసి సైకిల్ని పట్టుకో. సైకిల్ పట్ల భయాలను తొలగించి సైకిల్ని పట్టుకో. ఇదే నువ్వు మాటి మాటికి దాన్ని చూస్తూ. ఇప్పుడు నేనున్నా, నాకే అనుభవాలు లేవు, నాకే అనుభూతులు లేవు. జీవితం మిగిలింది ఉత్త శుద్ధ జీవితం అంతే. నువ్వు నన్ను కలవడం ఒక గొప్ప అనుభవం కాదు, అనుభూతి కాదు. నేను నీకేదో చెప్పడం అనుభవం కాదు, అనుభూతి కాదు. అదంతా మనసున్నంత వరకే. థ్రిల్ మనసు, ఎగ్జైట్మెంట్ మనసు ఉన్నంత వరకే. వండర్ అంతా మనసుదే. క్యూరియాసిటీ అన్నది ప్రతి ప్రాణికి ఉంది. నాకుంది క్యూరియాసిటీ. ఒక చిన్న ఎలుక పోతుంటే పిల్లి క్యూరియస్గా చూస్తుంది. అంటే అన్న మనసు లేని క్యూరియాసిటీ. మనసు క్యూరియాసిటీ మనసుది కాదు, ఎగ్జిస్టెన్స్ది. అది ఎట్లా అన్న? అంతే. చూడు, నీకు పెద్ద నాలెడ్జ్ అక్కర్లే టు బి క్యూరియస్. ఇప్పుడు మనసు అంటే మనకు ఓన్లీ ప్రాపంచిక విషయాల్ని చూస్తున్నాం కాబట్టి వాటి పట్ల క్యూరియాసిటీ ఉంది. కానీ ఆకాశంలో చుక్కని చూస్తే ఒక్కొక్కసారి అది కూడా క్యూరియాసిటీ. అక్కడ నువ్వేవా క్యూరియాసిటీ అంటే నువ్వు ఎంక్వైరీ చేసే దృష్టితో కాదు, యు ఆర్ జస్ట్ సర్ప్రైజ్. అక్కడ అంటే ఎగ్జిస్టెన్షియల్గా లిటిల్ సర్ప్రైజ్ ఉంది, దాని వెంట పడడం లేదు. ఆశ్చర్యపోవడం ఉంది, కానీ దాని వెంట పడి ఇదే ఆశ్చర్యం నాకు మాటి మాటికి కావాలన్నది లేదు. అది మనసు చేసే పని. అది మనసు చేస్తుంది ఆ క్యూరియాసిటీని వెళ్ళగా. అది విషయం. మనసు ఇస్ అంటే నాకు అర్థమైనది కలెక్షన్ ఆఫ్ థాట్స్ కదా. అది పర్టికులర్గా అప్పటి వరకు ఎట్లా అనుకునేవాడు అంటే బ్రెయిన్ని మనసుని అసలు మనసు వద్దు వద్దు ప్లీజ్, అసలు ఏ వద్దు. అవన్నీ బయట అక్కడ బాల్కనీలో పెట్టేసి వెరీ ఆర్టిఫిషియల్. సో మీ పరంగా మనసు అంటే ఏంటంటే అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ వాటి పట్ల నీ వైఖరి ఏందనేది తెచ్చిపోయాను. ఇప్పుడు మ్యూజియం అన్నా కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్సే, ఇది కూడా కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్సే. వాట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూ క్యారీ అనేది నువ్వు నిర్ణయించాలి. అప్పుడు మీరు ఇప్పుడు ఆకాశాన్ని చూడడం, దాని ద్వారా క్యూరియాసిటీ అనేది కూడా ఒక ఆలోచనే కదా, మీ మైండ్లో ఫామ్ అయిన ఒక ఆలోచన కాదనే చెప్తున్నా నేను. అంటే ఇప్పుడు దేన్ని చూసినా ఒక ఆలోచన వెంటనే ఫామ్. నాకే కాదు, ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణికి క్యూరియాసిటీ ఉంది కాబట్టి. కానీ వాటికి కూడా మనసు ఉన్నట్టే కదా, అంటే తినాలి, అది మనసుకు సంబంధించింది కాదు. అందుకే క్యూరియాసిటీ అనేది ఎగ్జిస్టెన్షియల్గా ఉందని చెప్తున్నా. అది పూర్తి నా అవగాహనలోంచి. మనసు పరమైన క్యూరియాసిటీ ఉంది, యూ రన్ ఆఫ్టర్ ఇట్. ఎగ్జిస్టెన్షియల్ క్యూరియాసిటీ యూ సెలబ్రేట్ ఇట్, అంతే, అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత దాని పట్ల నీకు ఏ వ్యామోహం మమకారం మళ్ళీ అట్లా చూడాలి పొందాలనే ఒక ఉండదు. మనసుపరంగా ఉన్న క్యూరియాసిటీలో పొందాలి అని ఒక ఉదాహరణకి ఒక్కొక్క ఎండలో ఇట్లా పడుకొని ఇట్లా ఆకాశాన్ని చూస్తుంది. అది సెలబ్రేట్ చేసుకోలేదు, నేను బుక్ చదువుకోలేదు. కానీ జెన్యున్లీ సెలబ్రేట్ చేసుకుంటాయి. కానీ సెలబ్రేట్ అనేది టైం ప్రకారం చేసుకుంటే మనిషి అయ్యాడు, మనసు అయింది. రియల్ ఎగ్జిస్టెన్షియల్ సెలబ్రేషన్ ఉంది, కానీ దానికి టైం అట్లా ఏముండదు. దాంట్లో చప్పట్లు కేరింతలు జస్ట్ ఇట్స్ దాన్ని ఏమంటారంటే ఒక
గెస్టాల్ట్ అంటే నీ యొక్క మెటబాలిజంలో ఒక సడన్ చేంజ్కి దోహదం చేస్తుంది అంతే. అది నువ్వు క్రియేట్ చేయవు, నువ్వు క్రియేట్ చేసినంత నీదే. ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసినంత ఎగ్జిస్టెన్స్ది, అందులో నువ్వు భాగమని పట్టయ్య గారు చెప్తుంది. సమస్తంలో నువ్వు భాగము అనుకుంటే దెర్ ఇస్ అసలు డిటర్మినేషన్ లేదు, ప్రీ డిటర్మినేషన్ లేదు, యు ఆర్ గోయింగ్ అలా, ఫ్లోయింగ్ అలా. సమస్తానికి నువ్వు సపరేట్ అనుకుంటే ఆ సపరేట్ అంతా ప్రపంచము, ఆ ప్రపంచంలో నువ్వు పడతావు, బాధపడతావు, ఏదో చేస్తావు, లేస్తావు, జరుగుతుంది. ఓవరాల్గా ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే కొన్ని విషయాల్లో వేరువేరుగా చూడాలి అంటున్నారు. కొన్ని విషయాలు ఏమైతుందంటే కలిపి చూడకు, అలాగా కలిపి చూడు అంటున్నారు. ఇది ఫస్ట్ కాన్వర్జేషన్, ఇది అబ్స్ట్రాక్ట్. యాక్చువల్గా నా సైడ్ నుంచి అబ్స్ట్రాక్ట్ కాదు, నీకు అబ్స్ట్రాక్ట్గా ఉంది. అలా ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ కలిసినప్పుడు ఇలా కాదు చర్చించవలసింది. ఇప్పుడు నాకు నీ మనసు అర్థమైంది, అందుకని ఏం చెబితే అది స్థిరపడుతుందో నాకు ఒక అవగాహన వచ్చింది. తొందర ఏం లేదు, కొంచెం టైం గడవని. నేను అంటుంది ఒక 6 నెలలు గడవని. మళ్ళీ 6 నెలల తర్వాత ఒకసారి ఊరికి సరదాగా రా, మళ్ళీ ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఉదాహరణ ఒక బండి ఇప్పాలన్నా కూడా స్టెప్ బై స్టెప్ ఇప్పాలి. నువ్వు అటవి తిప్పుతా అంటే బండి చెడిపోతుంది. ఆ బండి ఏమిటో తెలిస్తే ఎక్కడి నుంచి ఇప్పాలో లేయర్గా తెలుస్తుంది. అట్లా నీ లేయర్స్ నాకు అర్థమైంది. అందులో ఆధ్యాత్మిక పరమైనవి, ప్రాపంచిక పరమైనవి, డిటర్మినేషన్స్, ఆ తర్వాత కొన్ని ఓన్లీ ఆలోచనగా మాత్రమే వచ్చిన కంక్లూజన్స్, ఇంకా ఆచరణకు దిగని కంక్లూజన్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కొన్ని ఎట్లున్నాయంటే ఆచరణలో ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మనుషులు అర్థమైనప్పుడు మనుషులు అంటే తానుగా అంటే వాళ్ళని ఏదో ద్వేషంతో చూడడం కాదు, కానీ దూరంగా ఉండడం. నేను అంటే అలోన్గా ఉన్నా కూడా దూరంగా ఉండలేవు. అదే చెప్తున్నా. నువ్వు నెక్స్ట్ మాట్లాడే ప్రతి మాటలో ఒక సార్వజనీనమైన ఒక క్లారిటీ వస్తుంది. అసలు అది మిస్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్నా, నా మనసులో మనుషులు లేరంతే, దట్స్ ఆల్, అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడున్నా అనేది రిలవెంట్ కదా. మనసులో మనుషులు లేనప్పుడు దట్ ఇస్ ద పాయింట్. అందుకని ఆ ఒక్క స్టేట్మెంట్ నువ్వు అనుభవంలో నుంచి ఇచ్చావు, నువ్వు అలా జీవిస్తున్నావు అనుకో, అది 1000 ప్రశ్నలకు జవాబు. తడుముకోక్కర్లే. ఆధ్యాత్మికత అంటేనే స్పష్టతకు పరాకాష్ట. ఎదుటి వ్యక్తికి అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. నీ మనుషులు లేకుండా కథలు చెప్తున్నావు అని వాడు అనొచ్చు, అయినా కూడా వాడు కూడా నా మనసులో లేడు. ఎవ్వరు నా ఎదురుగుంటే వాళ్ళు ఆ ఉన్నంతసేపు పూర్తిగా ఉన్నారు. ఇది రెండవ స్టేట్మెంట్. ఇప్పుడు కాంట్రడిక్షన్ వస్తుంది, ఎవరు లేరన్నా. అదే అంటే ఎప్పుడైతే నీ అనుభవం అవుతుందో అప్పుడు ఎదురుగుంది ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు అంతే. ఒక ఇద్దరు ఎన్లైటెండ్ మ్యాన్ కలిస్తే మొట్టమొదటి చేసుకుని నవ్వుకోవడమే. ఇంతటి దానికారా ఇంత టైం వేస్ట్ చేసుకున్నావు అనే నవ్వుకుంటారు బేసికలీ, ఏం ఉండదు. అందుకని నేను అందరూ చెప్పిన దానికి నేను చెప్పింది ఒకటే భిన్నమైంది. ప్రపంచము ఉంది, అది అవసరార్థమే ఉంది, వ్యవహారం కోసం ఉంది. ప్రపంచం వల్ల నువ్వు బతుకుతావు, ప్రకృతి వల్ల జీవిస్తావు. అందుకని ప్రపంచాన్ని విస్మరించకు. ప్రపంచం అన్ని చోట్ల విస్తరించింది. ఎంత విస్తరించిందంటే ఇప్పుడు ఎక్కడ పోయినా ప్రపంచం పట్టుకుంటుంది నేను. ఇప్పుడు నువ్వు ఎక్కడ పోయినా నీ ఫోన్ ఉంటే చాలా వేయడం తెలిసిపోతుంది. రమణ మహర్షి ఈ రోజుల్లో ఉండింటే గంటలో దొరికేవాడు. అరే జీపీఎస్ ట్రాక్ చేయరా, ఎవడో షార్ట్ తీసి పెట్టాడు అరుణాచలం కొండ మీద, ఒక బాగా ఆలోచన వచ్చేది, వాళ్ళమ్మ షార్ట్ చూసి వచ్చేసేది. నీ షార్ట్ చూసినా మల్లిగాడు పంపించింది. అది ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు కాబట్టి రమణ మహర్షి బతికాడు. ఆయన కానీ ఇప్పుడు ఇలా ఈ కాలంలో పుట్టి ఉంటే నిజంగానే ఇవన్నీ వదిలే నాలా ఉండేవాడు ఇంట్లోనే. ఎటు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఎందుకు ఎటు పోతలేదు తెలుసా, ఎటు పోయినా దొరికించుకున్నప్పుడు ఎందుకు పోవాలి అసలు? నేను పోతే ఎవరు తెలియకూడదు కదా. అంటే ఇప్పుడు మీరున్న ఇదిని ఒక బయట మనిషిగా చూసినప్పుడు మనుషులకు దూరంగా ఉన్నారు అన్నట్లే కదా కనిపిస్తుంది. కానీ మీ మనసులో క్లుప్తంగా చూసినప్పుడు ఎవరు కలిసి ఉండరు. ఎప్పుడు ఒక ఫీట్ గ్యాప్ ఉంటుంది అందరికి, క్లియర్. లైలా మజ్ను కూడా 5 నిమిషాలు కౌగిలించుకున్నా కొంచెం చూడ హటు బాహర్ బయట అని చెప్తారు. నువ్వు దూరం ఉండవలసిందే. ఎవడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎవరు ఉండరు. కానీ అంతకంటే దగ్గరగా మనసులో ఉంచుకుంటారు, మనసులో ఆలోచిస్తారు, మనసులో ఒక కల్పన చేస్తారు. వీడిది వాడది వీడి ఇట్లా. అసలు ఎదుటి వ్యక్తిని అడగకుండా ఎన్ని నిర్ణయం తీసుకుంటారో.
వాడు అట్లా వీడు ఇట్లా వాడు అట్లా చేశాడు ఇట్లా కపోల కల్పన. అందుకే ఒక విషయం సర్కిల్ అది. పిచ్చి అంటే అదే, ఒక ఎదుటి వ్యక్తిని అడగకుండా నువ్వే నిర్ణయానికి రావడమే పిచ్చి అంటే. అట్లా చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఆ వ్యక్తిని చూడగానే పరిచయం అయిపోతారు అసలు. ఎందుకంటే వీడి మనసులో ఉన్నది కనిపిస్తుంది కదా. అందుకని మనోశూన్యతలో నుంచి ఒక వాడిని వ్యక్తిని చూస్తావు, ఒక దాన్ని టచ్ చేస్తావు సంపూర్ణంగా, మిగతాదంతా విషయమే. నా గురించి ఎవరన్నా ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నారా, వాళ్ళు నన్ను వాళ్ళ మనసులో చంపేస్తున్నారని. ఏ ఒపీనియన్ క్రియేట్ చేసుకోకుండా ఉండు కలిసి. నథింగ్ ఈజ్ ఫైనల్ హియర్. ఇది ఫైనల్. సో కంక్లూజన్ ఏంది? ఆధ్యాత్మికత పెద్ద సబ్జెక్టుగా కనిపిస్తుంది కాదు. రాను రాను ఇట్ బికమ్స్ వెరీ సింప్లిఫైడ్ అండర్స్టాండింగ్. ఒక్క వాక్యం దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఆ వాక్యంలో సమస్త ఆధ్యాత్మిక సారము ప్రతిఫలిస్తుంది. ఒకసారి ఆధ్యాత్మికతని ఆచరణాత్మకంగా ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడి మాటలో డిస్క్రిపెన్సీ ఉండదు. అంటే మాటలు ఆగిపోతాయి అంటున్నా, స్పష్టత ఉంటుంది. వాడు ఎట్లా మాట్లాడినా వాడు ఆలోచించి మాట్లాడట్లేదు, ఎగ్జిస్టెన్స్గా మాట్లాడుతున్నాడు. మాట మాధ్యమం చేసుకొని మాట్లాడుతున్నాడు అంతే. కానీ మాటే లేని స్థితి అన్న, మాట లేని స్థితి అంటే అది మాట్లాడట్లేదు అబ్బా. నేను అది మాధ్యమం అనుకొని మాట్లాడట్లేదు, స్థితి వల్ల మాట్లాడట్లేదు. అవసరం అది. ఇప్పుడు నీళ్ళు అవసరం, కొన్నిసార్లు మాట అవసరం అంతే. అందుకని నువ్వు ఫిలాసఫీలో ఉన్నావు, కొంత ఫిలాసఫీ నుంచి బయటపడే రోజు వస్తుంది. మరి ఎప్పుడు అంటే ఏ బుక్ చదివింది లేదు, అంటే నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే మన అనుభవంలోకి వస్తేనే అది నిలుస్తుంది. అంతవరకు ఎవరు చెప్పినా ఎంత గొప్ప వాళ్ళు చెప్పినా, నువ్వు దాని ముందే ఒక మాట నమ్మేది అన్నావు, అందుకని అది పడిపోయింది. అంటే ప్రతి మాటలో తెలుస్తుంది నీవెవరో. నువ్వు ఒక 2 నిమిషాలు మాట్లాడితే అసలు నీ మనసు ఎలా ఉంది అనేది మొత్తం తెలిసిపోతుంది. ఊరికే మనం అవసరం కోసం ఇట్లా సరదాగా మాట్లాడుకుంటున్నాం. బట్ యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్, అట్లీస్ట్ దాంట్లో నెగిటివిటీ లేదు. కానీ కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి. అదే అర్థం కాలేదు. స్వెటర్ కుడతారు కదా, లాస్ట్ కుట్టకుండా దారాలు వదిలేశాను అన్నట్టు. ఇట్లా ముడేసే స్వెటర్ అయిపోతుంది, కానీ ముడేయట్లే. ఇంకా స్వెటర్ కుట్టాలి, ఇంకా అయిపోలేదు ఇంకా అది అని చెప్తారు. లూజ్ ఎండ్ ఎండ్ని లూజ్గా స్వెటర్ తీసి గంగల పడేయాలి, ఎండ్ అయిపోయింది. లేదా స్వెటర్ కుట్టేసి ఎండ్ అయిపోయింది. లేదా ఇంతే నా స్వెటర్ అని చెప్పు, ఎండ్ అయిపోయింది. ఏదో ఒక నిర్ణయానికి రా, నా జీవితం ఇంతే, అట్లనే లేదంటే నా జీవితం త్వరలో ఇలా ఉండబోతుంది, అప్పుడు నేను హ్యాపీగా ఉంటా అని చెప్పు. లేదా అసలు నాకు ఇది అక్కర్నే లేదు అని చెప్పు. నీ ఇష్టం, ఎక్కడన్నా ఎండ్ చేయొచ్చు ఒక విషయాన్ని. నిన్న చూసావా, సగం సినిమా చూపించి సినిమా ఎండ్ చేయలే, చూసావా, స్టిల్ ఇట్ ఇస్ అన్ ఎండింగ్. కానీ ఎండింగ్ అని చెప్తే మనకు డౌట్ వస్తుందని మళ్ళీ కొంత సినిమా చూపించి మార్చిలో అని చెప్పారు. అదేంది లూజ్ ఎండ్ వదిలేసి మళ్ళీ మనల్ని లాగుతున్నారు అనమాట. అందుకని మనం చేస్తారు. మళ్ళీ అది నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇంకొంత ఉందంటే ఇంక జనాలు చూడరు. ఇంకా ప్రధానికి ఒక ఎక్కడో చోట ఎండ్ ఇవ్వాలి. నువ్వు పెళ్ళి పెద్ద తంతు, కానీ ఎండ్ అవుతుంది. ఎండ్ చేయకపోతే జనాలకు విసుగొచ్చి, పెళ్ళికి వచ్చిన వాళ్ళు పెళ్ళి ఎండ్ కాకపోతే కోప్పడతారు. ఎంతసేపు జల్దీ కానీ అంటారు. ఇప్పుడు ఇది కూడా ఎక్కడో చోట ఆపాలి కదా, ఆపకపోతే జనాలకు కోపం వచ్చేస్తుంది. అంటే ఒక ఇంపేషన్స్ వచ్చేస్తుంది. అట్లా అండర్స్టాండింగ్ కూడా ఒక దగ్గరికి వచ్చి ఆగేసి ఇది రాబోయి నా జీవితం ఎంత ఎక్కువ అని చెప్పాలి. నీ జీవితం ఎవరికి నచ్చకపోయినా పర్వాలే, నీకు స్పష్టత ఉంటే చాలు. ఫస్ట్ అది తర్వాత నిన్ను నచ్చేవాళ్ళు, నీ స్పష్టతకి దగ్గర ఉన్న వాళ్ళు నీ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు చాలు నీకు. ప్రపంచంలో నీకు నచ్చని వాడు నచ్చేవాడు ఏం లేదు. నువ్వు స్థిరపడ్డ తర్వాత ఆటోమేటిక్గా దాని చుట్టూ కొన్ని స్థిరపడతాయి, అవే నీ ఫ్రెండ్స్. నువ్వు ఫ్రెండ్షిప్ కోసం ట్రై చేయదు. లేదు వాటికి క్రమక్రమంగా దూరం అయినా అది సంతోషంగా ఉన్నాను. అంటే వాంటెడ్గా దూరం చేసుకోలేదు. మళ్ళీ ఆలోచననే, అది ఆలోచన. నువ్వు దేనికి దూరం అవుతుంది అంటే ఎవరిని వదిలేసిపోవడం లేదు. మేబీ ఈ స్టేజ్ లో ఉండి, ఆ స్టెప్ 1 లో ఉండి మాట్లాడుతున్నాను కాబట్టి అట్లా. ఐఎమ్ నాట్ జడ్జింగ్ యూ, ఐఎమ్ జస్ట్ సేయింగ్. అంటే నువ్వు ప్లేఫుల్ గా ఉన్నావు కాబట్టి. సో ముందు నన్ను నేను చూసుకుంటున్నప్పుడు కంపేర్ చేసుకోవట్లేదు. ముందు నేను, అంటే అది కంపారిజన్ అవుతుందేమో, ముందు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అన్నప్పుడు చూసినప్పుడు దానికి ఆధారం మెమరీనే. ఆ మెమరీ ఉన్నప్పుడు ముందు నలుగురిలో ఉండేటప్పుడు సంతోషాన్ని వెతుక్కునేవాడిని. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎవరు లేకపోయినా నేనుగానే ఉన్నాను. అంటే నా ప్రశాంతత ఉంది, ఎవరి మీద డిపెండెన్సీ. సరే, ఇదంతా ఓకే. నేను చివరికి ఒక చిన్న మాట చెప్తే ఆలోచించుకో. ఎవరైనా మనసును ఆధారం చేసుకుని పుస్తకం రాస్తే, మళ్ళీ రిపీట్ చేస్తుంది, ఎవరైనా మనసును ఆధారం చేసుకుని బుక్ రాస్తే 20 ఏళ్ల తర్వాత చదివితే ఇంకా బాగా రాసి ఉండేవాడిని అనిపిస్తుంది.
మళ్ళీ అతనే చదివితే ఉమ్, ఇప్పుడైతే ఇంకా బాగా రాసి ఉండేవాడిని అనిపిస్తుంది. ఎవరైనా మనసుకు అతీతంగా బుక్ రాస్తే ఇంక 50 ఏళ్ళైనా అది బాగుంది, 1000 ఏళ్ళైనా అది బాగుంది, 1,00,000 ఏళ్ళైనా బాగుంది. భగవద్గీత మనసుకు అతీతంగా రాయబడ్డ పుస్తకం. ఉమ్, అందుకే దాంట్లో మార్పులు చేర్పులు ప్రక్షిప్తాలు అక్కర్లేదు. దర్శకుడు అంటాడు ఇప్పుడు తీస్తే ఇంకా బాధ చేసి ఉండేవాడిని, అది మనసుతో చేసింది కాబట్టి. సో ఇది మన ఆధారం. ఇప్పుడు నేను మనసుతో మాట్లాడతాను అనుకో, 5 ఏళ్ల తర్వాత నా ఆడియో వింటే ఇప్పుడైతే ఇంకా బాగా చెప్పుండేవాడిని అనిపిస్తుంది. నేను 2009 నుంచి ఇప్పటి వరకు నాకు ఒక్కసారి ఎట్లా అనిపించలేదు. నేను తర్వాత చాలాసార్లు నా టాక్స్ నేనే వింటాను, అవుట్ సైడర్గా ప్రశాంతంగా వింటాను. నాకు ఎప్పుడు అనిపించలే ఇది ఇలా కాకుండా ఇలా చెప్పింటే బాగుండని. ఉమ్, అది నా సమగ్రతల నుంచే పలుకుతున్న తప్ప ఎవరినో తృప్తిపరచడానికో, ఉమ్, ఎవరినో సాటిస్ఫై చేయడానికో, అదన్న మీ ఏదో ఒక వర్గాన్ని అవి లాక్కోవడానికి చేస్తున్నది కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఒక ఫ్లవర్ గుబాళిస్తుంది, ఒక పిట్ట అరుస్తుంది, ఒక కుక్క మురుగుతుంది, నేను మాట్లాడుతున్నా. దాని కోర్ ఎగ్జిస్టెన్సే తప్ప తుచ్చమైనటువంటి ప్రలోభాలు లేకపోతే స్వార్థాలు కావు. అందుకని అది ఎప్పటికి ఇలాగే ఉంటుంది. అది దానివల్ల అసలు ఏ ప్రాబ్లం లేదు. దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ఎగ్జిస్టెన్షియల్ అండర్స్టాండింగ్. వరల్డ్లీ అండర్స్టాండింగ్ మారుతూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే నీ చేతిలో ఉన్న ఫోన్ మారుతూ ఉంటుంది ప్రపంచం, కానీ నీ మాట మారదే. అది ఎగ్జిస్టెన్స్. అంటే ఫోన్ మారుతుంది, మాట మారదు. నీవు మారట్లేదు అట్లా. ఫోన్ వాడేవాడు మారతలేడు, ఫోన్ ఫోన్ మాత్రం మారుతా. అంటే ప్రపంచం మారుతూ ఉంటుంది, బంగారు నగల డిజైన్ మారుతూ ఉంటుంది, కానీ పెట్టుకునేవాడు మారట్లే. చీరల డిజైన్ మారుతూ ఉంటుంది, కానీ పొట్టపోలేదు. అట్లే ఉంది అది. నువ్వేమో గలీజ్ పాడేనో మంచి మంచి చీరల కోసం ఎక్కుతున్నావు. నువ్వు అందంగా ఉన్నావు అనుకో, అందంగా అంటే నా ఉద్దేశం ఎగ్జిస్టెన్షియల్గా. ఎగ్జిస్టెన్షియల్ అంటే పొట్టలేదు, ఎక్స్ట్రా కొవ్వు లేదు. ఇప్పుడు గుర్రం ఎందుకు బాగుంటుంది? అది ఎలా గుర్రాన్ని కూడా ఊహించుకు ఇంతలా పొట్ట ఉంది అనుకో, గలీజ్ ఉంటుంది అది. దానికి డబల్ చిన్న వచ్చి ఆ గుర్రం కూడా గలీజ్ కొడుతుంది, అది బర్రెం అవుతుంది అప్పుడు అది కదా. అట్లనే ఒక యోగి ఎరుక కలిగి ఉన్నాడు అనుకో, అతను నగ్నంగా ఉన్నా అగ్లీగా ఉండదు. యోగులు బట్టలు ఇప్పేసిన ఎందుకు బాగుంటుంది అంటే కొంచెం కూడా ఎక్స్ట్రా కండ ఉండదు. ఈ కాంటెక్స్ట్ అంటే త్రైలింగ స్వామి ఒక్కడు ఎక్సెప్షన్ దీనికి. ఇప్పుడు రమణ మహర్షి గారు స్వామి శివానంద ఎక్సెప్షన్. రమణ మహర్షి అయినా గోచి పెట్టుకున్నాను కదన్నా. నేను అన్నప్పుడు ఆయన వ్యక్తి కాదన్నప్పుడు నేను చాట్ జీపీటీలో కొట్టాను నీకోసమే అన్నప్పుడు, వ్యక్తి కాదన్నప్పుడు ఎందుకు నీకోసమే, బయట ప్రపంచం నీకోసమే. ఎందుకంటే అన్ని శరీర భాగాలు ఒకటి మనిషికి, అది ఒక్కటి వేరే. అది చూడగానే ఆధ్యాత్మికత ప్రయాణం మర్చిపోతాడేమో అని, ప్రశ్న మర్చిపోతారేమో చూడగానే అని అదొకటి కప్పెట్టారు. ఒకప్పుడు గ్రీక్ స్కల్ప్చర్స్ కూడా మొత్తం న్యూడ్గా ఉండి కూడా అక్కడ మాత్రం ద్రాక్ష లీఫ్ పెట్టేవారు. అక్కడ ఒక చోట ద్రాక్షకి ఎందుకు, ఇక్కడ పెట్టొచ్చుగా, ముక్కు మీద పెట్టొచ్చుగా. ముక్కుని చూస్తే నీ మనసు చెదరదు, చెంపను చూస్తే నీ మనసు చెదరదు, అరచేయిని చూస్తే నీ మనసు చెదరదు, కానీ వక్షాన్ని చూస్తే మనసు చెదురుతుంది, అందుకే కప్పారు. నాభిని చూస్తే మనసు చెడుతుంది, అందుకే కప్పారు. పిరుదులు చూస్తే మనసు చెడుతుంది, అందుకే కప్పారు. కింది భాగాన్ని చూస్తే మనసు చెడు, అందుకే కప్పారు. పాదం చూపిస్తున్నారు, మనసు చెదరట్లే. వేళ్ళు చూపిస్తున్నారు, అది సెక్షువల్కి సంబంధించిన డైమెన్షన్స్ కలిగి ఉంది కాబట్టి. కానీ ఇది కూడా మనిషి. కానీ ఒకవేళ మనిషి నిరంతరం చూస్తే అసలు ఏ భావన లేకుండా పోతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక ప్రపంచం ఉంది అనుకోండి, బట్టల లేని ప్రపంచం, అప్పుడు ఏముండదు. అయినా పిల్లలు పుడతారు, అప్పుడు ఓన్లీ శృంగారము రిప్రొడక్షన్స్ కోసమే. కుక్కలు జంతువులు ఎట్లయితే ఎమోషన్ లెస్ గా చేస్తాయో అట్లా చేస్తారు అంతే. అప్పుడు నాని కూడా ఉండదు, ఇంకా అది కూడా ఉండదు. అప్పుడు నా భార్య అంటే ఉండదు, అప్పుడు శృంగారం మాత్రమే ఉంటది. అందుకని మనం అక్కడికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే సమాజం ఎంత ఎవాల్వ్ ఇంత ముందుకు వచ్చినాక ఆటవికమైన ఆలోచన అంగీకరించరు. వాట్ ఐఎమ్ ట్రైన్ టు కన్వే, రమణ మహర్షి ఎందుకు కప్పుకున్నా అంటే నీకోసమే. ఎందుకు, నీ ఆలోచన చెదురుతుంది, అందుకని కప్పుకున్నాడు ఆయన. ఒకవేళ ఆడవాళ్ళ ఇంటి ఛాతి కూడా కప్పుకున్నాడు. సో ఇప్పుడు ఆయన దృష్టిలో ఆయన మనని మనిషిలాగా చూస్తున్నాడు అన్న, ఒక వ్యక్తిలాగా. కంపాషన్, ఒక దయ అంతే. అలా అన్నప్పుడు ఈ ఆలోచన కూడా వచ్చింది కదా అన్న. అంటే నేను అంత ఆలోచించకు, నీకు అటువంటి క్లారిటీ ఉంటే ఇప్పేసి ఆయన గురించి వదిలి, నీకు అంత స్పష్టత ఉంది కదా, బట్లు ఇప్పేసి చూద్దాం. అది ఆయన మనకెందుకు.
ఆ మాత్రం ఎందుకంటే ఇది నాకు వచ్చిన క్లారిటీ. రమణ మహర్షి మన సమక్షం లేడు కాబట్టి మనం ఎంత చర్చించినా వేస్ట్. కరెక్ట్. ఒకవేళ నేనున్నా ఖచ్చితంగా కప్పుకుంటాను, మొత్తం బట్టలు ఇప్పినా అక్కడ కప్పుతాను. ఎందుకు? నీ దృష్టి బాగలేదు కాబట్టి. నా ముక్కును చూసినట్టు నా కింది భాగాన్ని నువ్వు చూడగలిగిన రోజు ఇట్ ఈస్ ఫైన్. కానీ నీ దమాకు బాగాలేదు, నేను ప్రతిసారి జవాబు వేయలేను నీకు. రెండోది, సమాజం అనేది ఒకటి పాడైంది కాబట్టి ఆ పార్ట్ ఆప్సీని కిందికి వస్తుంది, అందుకని ఇల్లీగల్ అవుతుంది. అది అక్కడి నుంచి కేసు అవుతుంది. దిర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఓకే. అందుకని కొన్ని ఆధ్యాత్మిక అవగాహనలో అది కూడా వస్తుంది. ఏది అవసరము, ఏది అనవసరము, ఏది అనివార్యము, ఏది అత్యవసరము, ఏది ఇష్టము, ఏది, ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తాయి. ఎవరినో అడిగి నిర్ణయించుకున్నది కాదు, అవసరం లేదంతే. ఆ స్పష్టత నుంచి చేయబడుతుంది. ఒకవేళ నీ క్లారిటీ ఉంటే నువ్వు, ఇప్పుడు నాగసాధు ఉన్నాడు, అందుకే వాళ్ళు ఊర్లోకి రారుగా, అడవిలో ఉంటారు, వాళ్ళంతా కమ్యూనిటీగా ఉంటారు. కుమ్మెడలో పరిగెత్తుకొని వస్తారు, ఓ గుంపుగా వస్తారు, దబ దబ హరహర మహాదేవ్ శంభో శంకర అని అరిచి సముద్రంలో స్నానం చేస్తారు, గంగా నదిలో స్నానం చేస్తారు, చేసి ఒక వేగంలో వెళ్ళిపోతారు. బికాజ్ యూ కెనాట్, వాళ్ళని నువ్వు చూడలేవు, యూ కెనాట్ హ్యాండిల్ దేమ్. కుంభమేళ వీడియోలు అందుకే నీ కోసం బూడిద రాసుకుంటారు. మనం ఇంటి ముందు దిష్టి పెడతాం కదా, ఎందుకో తెలుసా? అందుకే చుక్క పెడతారు నల్లది. ఎందుకు? ఎదుటి వ్యక్తి దృష్టి ఫస్ట్ చుక్క మీద పడి ఆ తర్వాత పిల్లవాడిని చూస్తాడు కాబట్టి రిలాక్స్ అయ్యి చూస్తావు అనమాట. అట్లా కాకుండా అందరిని చూస్తే అబ్బా ఎంత అందంగా ఉన్నాడు అని థాట్ వచ్చి ఆ థాట్ ఒక్కోసారి చెడగొడుతుంది, ఈ అందాన్ని నాశనం చేయాలనిపిస్తుంది. అందుకే ఎవరైతే అందంగా తయారైపోతారో ఒక్కోసారి దాడులు జరిగినప్పుడు అందరూ చెప్తున్నారు అందంగా తయారు కావద్దు అంటే వితండవాదాలు దిగుతున్నారు. దాని అర్థం ఏంటంటే దృష్టి పడుతుంది వేరే వాళ్ళది. అందుకని ఆ దృష్టి దోషం నువ్వు పడకుండా చూసుకో అని చెప్తే దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు. అదే కదన్నా ఇప్పుడు రకరకాల అంటే మంచి విషయాన్ని కూడా చెడగొడతారు. అందుకే మనం మాట్లాడొద్దు, అది ఎవరి ఇష్టం. ఇదిని మీరు ఎలా చూస్తారన్న? ఇప్పుడు బట్టల విషయమే ఉంది, దీన్ని ఇప్పుడు దాన్ని నీట్గా చూసినప్పుడు బట్టలు ఎందుకు వేసుకోవాలి? బాడీని కవర్ చేసుకోవడానికి వేసుకోవాలి. కానీ ప్రపంచంగా మనం చూసినప్పుడు ఏమైపోయింది, మనిషి అనేవాడు దాన్ని ఫ్యాషన్ చేశాడు. ఫ్యాషన్ చేయడం వల్ల ఏమైపోయింది, డిజైన్ అంటున్నది. ఈ చర్చ మన మధ్యన అక్కర్లేదు, అంటే నీవు డిస్కస్ చేసిన కోర్ ఎలిమెంట్కి చాలా దూరంగా ఉంది. కరెక్ట్ కరెక్ట్. అందుకని దీన్ని వదిలే, అంటే మనం అన్నిటి చర్చించకూడదు. అంటే ఇది ఎందుకు అడిగానంటే, నేను చూసిన ఇప్పుడు మూలాన్ని బట్టి వీళ్ళందరూ కావచ్చు, నేను అంటున్నది ప్రాపంచికంగా నీ ధర్మాన్ని విస్మరించకు. ఉద్యోగం చేయి, వీళ్ళైతే పెళ్లి చేసుకో, ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కూడా జమ చేయి. దీని మీద దృష్టి పక్కకు పెట్టకుండా ఆధ్యాత్మిక అవగాహన కూడా సంపాదించుకో. ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ కుదురుతుంది. అది కుదురుతుంది. అయ్యో కుదురుతుంది. నేనున్నాగా, ప్రపంచంలో అన్ని పనులు చేస్తున్నా, దాంట్లో స్పష్టతలో చేస్తున్నా, అది ఉత్తగానే ఏమి రాదు, కానీ తప్పకుండా వస్తుంది. ఓకే. ఇంతకుముందు మీరు చెప్తా ఉన్నారు కదా ఈ దిష్టి గురించి, దానికి ఇదిగా ఈ బట్టల గురించి అడిగాను. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఒక దిష్టి చుక్క ఉన్నప్పుడు అటెన్షన్ గ్రాబ్ అవుతుంది, అదేలాగా మంచిగా ఎవరన్నా అది ఓన్లీ ఐడియా మాత్రమే. ఆయన నేను చుక్కను చూడకపోతే అప్పుడేం చేస్తావు? అదే అది ఓన్లీ ప్రివెన్షన్ అన్నట్టు, అంతవరకే. నేను ఏదేమైనా నాశనం చేయాలనుకున్నప్పుడు దిష్టి చుక్కేంది, ఏం పెట్టినా నేను దాన్నే పట్టుకుంటా. అందుకని అది కాదు పాయింట్. అది ఓన్లీ మిమ్మల్ని అడగాలనుకునేది ఏంటి అంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఇప్పుడు మెజారిటీ అంటే ఉన్నప్పుడు ప్రపంచంలో ఈ 90% పక్కన పెట్టండి, కానీ మెజారిటీ అదేనా అటెన్షన్ గ్రాబింగ్ లానే కదా ఉన్నారు అనేసి, అంటే సింపుల్ సహజంగా సంబంధం లేదు అంటున్నారా? లెట్ దెమ్ బి. అది ఏదో రోజు వేస్ట్ అని తెలుసుకుంటే బయటకు వస్తాడు. లైఫ్ అంతా అటెన్షన్ ఉంటే ఎంజాయ్ చేస్తాడు. ఇలా రెడీ అయ్యి వీళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేయాలి, వాళ్ళ ఎవరైనా అటెన్షన్ గ్రాబింగ్ గురించి తెలుసుకోవాలంటే రాబర్ట్ రిప్లై గురించి తెలుసుకోండి. రాబర్ట్ రిప్లై. ఓకే. అంటే ఈ రీడ్ అబౌట్ అటెన్షన్ గ్రాబింగ్ అంటాం కదా, నన్ను చూడాలి, నా గురించి మాట్లాడుకోవాలి. చూస్తారేమో పరాకాష్ట రాబర్ట్ రిప్లై. ఎంత పరాకాష్ట అంటే, తను డెత్ బెడ్ మీద ఉన్నాడు, తనకు ఒక పిఏ కూడా ఉన్నాడు. చెప్పాడంట, ప్రజలు మనల్ని మర్చిపోయినట్టున్నారు, ఏదైనా చేయాలి. డెత్ బెడ్ మీద ఉన్నాడు ఆయన స్టిల్. సో నువ్వు ఒక పని చేయి, నేను చచ్చిపోయినప్పుడు ఇట్లా పడుకుంటా, నా ఫోటో తీసి రాబర్ట్ రిప్లై డెడ్ అని పేపర్లో వేయచ్చు అన్నాడు. సో రాబర్ట్ రిప్లై డెడ్ అని పేపర్లో వచ్చింది. దాంతో రాబర్ట్ రిప్లై ఒక ఇన్నోవేటరు, క్రియేటివ్ పర్సన్ చచ్చిపోయాడు. రకరకాల దేశాధ్యక్షులు ఇట్లా రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, మరణించడం తీరని లోటు, బొంగు పోషానం ఇట్లాంటిదంతా.
ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 3 days తర్వాత పేపర్లో ఏంది తన మరణ వార్త తానే చదువుతున్న రాబర్ట్ రిప్లై అని మళ్ళీ పేపర్లు వేసుకున్నాడు. అర్థమైంది కదా. ఇప్పుడు సినిమా ఫంక్షన్, సినిమా రిలీజ్కి ముందు ఎన్ని ఫంక్షన్లు చేస్తారు? పోస్టర్ రిలీజ్, తర్వాత టీజర్ రిలీజ్, తర్వాత ఫస్ట్ సాంగ్ ఫోటో రిలీజ్. ఇట్లా ఎందుకు పెట్టారు తెలుసా? ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని భయం పట్టుకుంది. అందుకని మాటి మాటికి సార్ మేము ఉన్నాం సార్ హలో అని చెప్పారు. ప్రజలందరికీ చెప్పాలి కదన్న వాళ్ళ సినిమా గురించి. అందుకే అక్కర్లేదు నేను అంటున్నా, దాని నుంచి బయటపడే రోజు వస్తుంది, నేను రావాలి. సో లేదా ఇంకా అది పద్ధతి అనుకొని చెయ్యి, ఇంకా సక్సెస్ ఇట్లా చేసినా ఫెయిల్ అయింది, చేలో నెక్స్ట్ సినిమాకి ట్రై చేద్దాం అనుకుంటే నో ప్రాబ్లం. కానీ నువ్వు చేసే పని బాధకి తీసుకెళ్ళింది అనుకో, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగిందని అర్థం. సింపుల్ అబ్బా, చింత బాధ ఈ రెండు నిన్ను పట్టుకున్నాయి అంటే ఏదో అపార్థం చేసుకుందాం అని అర్థం. అది ఆధ్యాత్మికంగా కావచ్చు. చింత అంటేనేమో బబుల్ గమ్, నవ్వులుతూ ఉండడం ఒక ఆలోచనని. మా అబ్బాయికి పెళ్ళి అయితే లేదు, ఎవరు బంధువులు వచ్చారు నవ్వులుతున్నావు, ఇంకా మా అమ్మాయికి పెళ్ళి అయితే లేదు, నవ్వులుతా ఉన్నావు అంతే. ఇది చింత అన్నమాట. నాకు రాత్రి నిద్ర కూడా పడతలేదు, ఎందుకు? మా అమ్మాయికి పెళ్ళి అయితే లేదు. 50 ఏళ్ళు నవ్వులుతున్నా చచ్చిపోతా అట్లా. బాధ అంటేనేమో నీ వీల్కి అగెనెస్ట్గా, నీ ఎక్స్పెక్టేషన్కి అగెనెస్ట్గా జరిగినప్పుడు కొంచెం హర్ట్ అయ్యి అక్కడి నుంచి బాధ అంటే ఇప్పుడు ఏదో పని చేసి ఏడవటము, అంటే అవుట్ బస్ట్. చింతనేమో రిలాక్స్గా ఉంటుంది, కానీ అది నీ దమ్మాకి తింటూ ఉంటుంది. ఒక హాలీవుడ్ సినిమా ఉంటుంది వాట్ ఈట్స్ గిల్బర్ట్ గ్రేప్ అని, అందులో ఇదే ఉంటుంది, చింతించడం అనమాట. చిన్న విషయానికి చింతిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆ సబ్జెక్ట్ చెప్తారు. వాట్ ఈట్స్ గిల్బర్ట్ గ్రేప్, చిన్న అంశం. ఒక 3 పిల్లలు ఉంటారు, చిన్న తమ్ముడేమో మెంటల్ రిటార్డెడ్, పిచ్చివాడు. వాళ్ళ అమ్మ ఉంటుంది ఇంతలా ఉంటుందా అంటే చాలా పెద్ద శరీరం ఉంటుంది. సో వీడికి వాళ్ళ అమ్మ అని చెప్పుకోవాలంటే సిగ్గు, ఎందుకంటే ఆమె ఇంతలా ఉంది. తమ్ముడు అని చెప్పుకోవాలంటే సిగ్గు. అట్లా వాడు ఎప్పుడు చింతిస్తూ ఉంటాడు. వాట్ ఈట్స్ గిల్బర్ట్ గ్రేప్ అంటే ఈ గిల్బర్ట్ గ్రేప్ని తింటున్న అంశం ఏది అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు. వాళ్ళని చూస్తే ఇక్కడ పుట్టాను రా బాబు, చింత పట్టుకుందా, బాధ పట్టుకుందా, జీవితం అర్థం చేసుకోవడంలో ఎక్కడో తప్పు జరిగిందని. జ్ఞానోదయం అయితే చింత ఉండదు, బాధ ఉండదు. జీవితం అర్థమైందంటే చింత లేదు, బాధ లేదు. నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే చింత లేదు, బాధ లేదు. నిజమైన ఆరోగ్యం అంటే చింత లేని, బాధ లేని జీవితం. శరీరం అంటవా, అగో సర్దికి వెళ్తే దగ్గు వచ్చింది, అది అనివార్యం. కానీ దగ్గెందుకు వచ్చింది చింతించకు, నాకే ఎందుకు వచ్చిందని బాధపడు. అది అపార్థం చేసుకున్నావు అంటే శరీర ధర్మాన్ని నువ్వు చూసి దాన్ని సరి చేయకుండా దాన్ని బాధగా మార్చుకున్న ఒక అద్భుతమైన మనిషిగా మారిపోయి నువ్వు సఫర్ అవుతావు. అందుకని డోంట్ డూ దట్, ఐ డోంట్ డూ ఇట్. సో ఇది మళ్ళీ మాట్లాడుకుందాంలే.